కాంగ్రెస్ లో ఉంటే పోతాను ఎవరు అనుకుంటున్నాం? కాంగ్రెస్ లో పోవాలని ఎవరు కోరుకుంటలేము, కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నా. సారీ, నేను కాంగ్రెస్ లో ఉండాలనే కోరుకుంటున్నా, పోవాలని కోరుకుంటలేను. నేను కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నా, కాంగ్రెస్ నుండి పోవాలని కోరుకోవటం లేదు. కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను, ఎవరి మద్దతు కొరకు కాదు, ఎవరి మద్దతు కాదు. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితిలో నా గౌరవం ఏదైతుందో నా ప్రధాన భావించిన కార్యకర్త మనోభావాలకు అనుగుణంగానే నేను శాసన సభ్యత రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగిన నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో ఐ అప్రైజ్ యూ. సీఎం మాట్లాడారా మీతో? థ్యాంక్ యూ. రాజీనామా అందించడానికి పోయిందా విజయ్? డిస్కషన్ అనేది కాదన్న, వాళ్ళు హ్యావ్ కమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్ ఓవర్ మీ. ఓకే, నాకు ఏదైతుందో జరిగినట్టు నా మనస్తాపం, నా యొక్క బాధ ఏదైతుందో వాళ్ళు పెంచడానికి వచ్చిండ్రు. అంటే మీకు మద్దతు తెలపడానికి వచ్చినారా వీళ్ళు? మద్దతు ఉంది, అదేముంది. అదే కొలీగ్స్ మేము ఆర్ కొలీగ్స్ మిత్రులము. మిత్రులం ఏదైతుందో కలిసి మాట్లాడుకోవడం సహజం, అది మిత్రులు కలిసి మాట్లాడడం సహజం. అది బట్టి గారికి తెలుసా జాయినింగ్ గురించి? మొన్న జాయినింగ్ గురించి బట్టి గారికి మీకు చెప్పలేదు? బట్టి గారికి నేను అసెంబ్లీకి వస్తున్నాను బ్రదర్. ఓకే, నేను అసెంబ్లీకి వస్తున్నాను బ్రదర్. తెలియదు, నాకు తెలియదు అంటున్నా. నేను తెలియని ఎట్లా చెప్పాలి? తెలియదు నేను ఏం చెప్పాలి అంటున్నా. నేను ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నా, నేను సిఎల్పికి వస్తున్నా. ఇలా చైర్మన్ గారికి ఫోన్ చేశా, ఆయన అందుబాటులో లేను, ఇక్కడ నల్గొండ ఇక్కడ పోతున్నాను అని చెప్పినారు. అగైన్ ఐ విల్ టాక్ విత్ హిమ్. ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తున్నారో తెలుసుకుని ఐ విల్ అప్రైజ్. ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడే ప్రయత్నం చేశారు. అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీలో చట్టసభలో ఉన్నటువంటి నాయకులు, అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు. సార్, ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయమే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్లకు కూడా ఎదురవుతుందని అనుకోవచ్చా? లేకపోతే ఎక్కడ ఏ సీనియర్ నాయకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవటానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులందరూ కష్టపడి పోగేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలన చేస్తూ ఉంది. కాబట్టి ఏ నాయకులకు కూడా మనస్తాపం గురి అయితే మేమందరం బాధపడతాం. సీనియర్ నాయకులు ఆయనకు తెలియకుండా జాయిన్ చేసుకున్నారు అంటున్నారు. జరిగిన పరిణామాలన్నీ మీకు తెలిసినాయే. నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటి లోతుల్లోకి పోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారిని సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా, వారి సీనియారిటీ తగ్గట్టుగా, వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలు ఉంటాయి. వారిని అట్లాగే గౌరవించాలి.